శుభం వ్యాధి శ్రీ గురుభ్యం నమః. కర్కాటక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశిలో శుక్రుడు ప్లస్ గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో కేతువు, అదేవిధంగా అష్టంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. భాగ్యస్థానంలో శనీశ్వరుడు, రాజ్యంలో కుజుడు, అదేవిధంగా వ్యయ స్థానంలో బుధాదిత్య యోగం కనిపిస్తుంది. పూర్తిగా బుధుడు రవి యొక్క ప్రభావం. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త విశేషంగా ఆర్థిక విషయాలలో గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయండి. సక్సెస్ అని కనబడుతుంది. శ్రీకారం చుట్టండి. విశేషంగా ఉద్యోగరీత్యా కానీ మనం కొత్త కంపెనీలో వెళ్ళాలనుకుంటే ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, మీరు ప్రయత్నాలు ప్రమోషన్స్ కోసం లేదా డిపార్ట్మెంట్లో ఇంకో డెవలప్మెంట్ కోసం మీరు ముందుకు వెళ్ళాలనుకున్నాను కానీ ప్రయత్నాల లోపం లేకుండా చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక 15 to 20% హైక్స్తో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో కూడా కొత్త శ్రీకారం చుట్టండి. వ్యాపారానికి డెఫినెట్గా చేస్తున్న వ్యాపారానికి అడిషనల్గా డెవలప్మెంట్ కోసం ఇంకో కొత్త వ్యాపారాలు బ్రాంచెస్ అది కూడా ఓపెన్ చేయడం ప్రయత్నించండి. సక్సెస్ అనేది ఫాలో అవుతున్న మాత్రం ఏం భయపడకలేదు దానికోసం కూడా. అలాగే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుండగా విశేషంగా విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళు కూడా కొత్తగా ఆరంభించాలనుకుంటే కూడా చక్కగా మనం డెఫినెట్గా ఆరంభించవచ్చు, శ్రీకారం చుట్టచ్చు. పూర్వాశ్రమంలో కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆరంభించడం వల్ల కొత్త ఆలోచనతో కొత్త భావాలతో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే బంధువుల నుండి శుభార్తలు వింటారు. శుభకార్యాలు పాల్గొనడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. భూమికి సంబంధించిన వ్యాపారాలు చాలా అద్భుతంగా ముందుకెళ్తాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్లో ఇక ముందు అంతా కర్కాటక రాశి వాళ్ళది ఒక హైప్స్ బ్రహ్మాండంగా ముందుకెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటుంటే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫార్మర్స్కి వాళ్ళు చేసే వ్యాపారాలు పెస్టిసైడ్స్ అనుకోండి, దానికి అనుకోండి, విత్తనాలకు సంబంధించిన వ్యాపారం కూడా ఏదైనప్పటికీ అది కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ యోగ్యతగా పెట్టుకున్న మనకి ఇక్కడ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావము బాగా విపరీతంగా కనబడుతుంది కాబట్టి ఆరోగ్యంలో రక్తంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే మంత్రమే శరణ్యము అంటాం కాబట్టి మంత్రం ఏ విధంగా చదువుకోవాలని దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ గణపతి ఆరాధన విశేషంగా చేయడం ప్రయత్నం చేయండి. ఈ కుటుంబ స్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావం మనమే పడకుండా కేతు అధిష్టాన దేవత అనేటువంటి గణపతి యొక్క ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తామో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబం అంటే ఇక్కడ ఇల్లు, భార్య, పిల్లలే కాకుండా ఒక వ్యాపారం మొదలు పెడితే అది ఒక కుటుంబం అవుతుంది. ఓ రాజకీయ నాయకుడు రాజకీయంలో తను ఉన్న నియోజకవర్గం ఒక కుటుంబంగా ఉంటుంది. సో అటువంటి కుటుంబ పరంగా ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే పరిష్కారం చేసుకుంటూ మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకుని చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.